మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు యత్నించిన టీడీపీ, ఎల్లో మీడియా, నర్రెడ్డి సునీతలకు సీబీఐ కోర్టు గట్టిగా ఆక్షింతలు వేసింది. వీళ్లంతా గత కొన్నేళ్లుగా చేస్తున్నదంతా కేవలం దుష్ప్రచారమేనని, అందులో ఎంత మాత్రమూ వాస్తవం లేదని సీబీఐ కోర్టు తీర్పు సాక్షిగా స్పష్టమైంది. దీంతో నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించాలనుకున్న కుట్రలన్నీ బెడిసికొట్టాయి. వివేక హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఆర్డర్ కాపీలో సీబీఐ కోర్టు కీలక అంశాలు ప్రస్తావించింది. వివేక మరణించిన తర్వాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయటం సహజమని సీబీఐ కోర్టు అభిప్రాయపడింది. వివేక హత్య విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిలకు చెప్పడంలో తప్పులేదు. వైఎస్ రాజారెడ్డికి, చిన్న కొండారెడ్డికి ఏదో చిన్న ఆస్తి తగాదాలు ఉన్నంత మాత్రాన సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయటాన్ని స్వాగతించలేమని సీబీఐ కోర్టు పేర్కొంది. జగన్మోహన్ రెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య విభేదాలున్నాయని సునీత తరపు న్యాయవాది సమర్పించిన వాదనలకు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు పేర్కొంది. ఛార్జ్ షీట్ ఇప్పటికే సమర్పించారు. అందులో ఎక్కడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు. హత్య జరిగిన రోజు ఉదయం 5:30 జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ స్వీకరించిన విషయమై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. కిరణ్ యాదవ్, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడైన అర్జున్ రెడ్డి మధ్య వివేక హత్య జరిగిన రోజు మెసేజ్లపై మాత్రమే దర్యాప్తు చేయండని సీబీఐ కోర్టు ఆదేశించింది. వివేక హత్యకు సంబంధించి వైఎస్ జగన్ కు ముందే కాల్ వచ్చిందంటూ చంద్రబాబు, ఆయన చేతిలో పావుగా మారిన సునీత, ఎల్లో మీడియా చేసేదంతా దుష్ప్రచారమేనని, అంతా కట్టుకథేనని ఈ తీర్పును బట్టి స్పష్టమైంది. స్వయంగా కన్నతండ్రిని హత్య చేసిన దస్తగిరి బయట దర్జాగా తిరుగుతుంటే ప్రశ్నించాల్సిన సునీత, చంద్రబాబు కేసులు వాదించే సుప్రీంకోర్టు న్యాయవాది లూత్రా, దస్తగిరి న్యాయవాదిగా మారి వాదిస్తుంటే పట్టించుకొని సునీత చేస్తున్న ఆరోపణలన్నీ దిగజారుడు ఆరోపణలేనని సీబీఐ కోర్టు తీర్పుతో వెల్లడైంది. సీబీఐ కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు సునీత యత్నించినట్లు ఈ తీర్పును బట్టి అర్థమవుతోంది.